జోష్న మరొకసారి తప్పించుకోవడానికి ట్రై చేసిందా? అంతకు మించి ఏం చేయగలదు చెప్పు? తాతయ్య ఏమీ అనలేదా? కొన్ని మొండి సమస్యల్ని మాటలతో పరిష్కరించలేదు దీప. అందుకే మావయ్యకి జోష్న మీద అనుమానం మొదలైంది. తన కూతురు కాదన్నా? అనుమానానికి రూపం లేదు కానీ అనుకున్న మాటలతో ముగింపు ఉంది. ఏమనుకున్నారు? జోష్నని మళ్లీ టెస్టులకి తీసుకెళ్లాలని. ఒప్పుకోదు. అందుకే ఈసారి మావయ్య దగ్గరుండి తీసుకెళ్తానంటున్నాడు. ఉపయోగం ఏంటి? ఫలితం మనకు తెలిసిందే కదా. ఈసారి మావయ్య కూడా తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసింది కదా. తప్పించుకోవడానికి జోష్న పారు 100 ప్రయత్నాలు చేశారు. శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడానికి సరైన కారణం ఇంతవరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. మనకి, జోష్నకి, పారుకి, డాక్టర్కి తప్ప. ఈసారి అందరికీ తెలుస్తుంది. తప్పించుకోలేదు కదా. మనం చెప్పకుండానే నిజం బయటపడిపోతుంది బావా. మనకు కొంచెం శ్రమ తగ్గినట్టే కదా. మరి మా అమ్మ పరిస్థితి ఏంటి? తట్టుకోలేదు. మరెలా చెప్తారు? కొన్నిటి మనం ఆపలేం దీపా. మనమే ఆపాలి బావా. ఏం ఆపాలి? నిజం బయటికి రాకుండా ఆపాలా? అత్తకి తెలియకుండా ఆపాలా? మా అమ్మకి తెలియకుండా ఆపాలి. నువ్వే అసలైన కూతురు అన్న నిజం సుమిత్రత్తకు తెలియకుండా ఎలా ఆగుతుందో నాకు తెలీదు. కానీ జోస్న అసలైన కూతురు కాదని టెస్టులకి వెళ్లారంటే తెలిసిపోతుంది. ఆల్రెడీ నువ్వు హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావు. జోస్న విషయం బయటపడిపోతే అత్తని ఎవరు కాపాడతారు అన్న ప్రశ్న వస్తుంది. నిజం చెప్పడానికి దాస్ మావయ్య రాడు. ఎందుకంటే జోస్న మావయ్యని ఎక్కడో దాచేసిందని అనుమానం. కానీ చంపలేదు. చంపడం వల్ల దానికి ఉపయోగం లేదు, నేరాన్ని మోయటం తప్ప. దాస్ మావయ్య వచ్చినా రాకపోయినా అత్తని కాపాడటానికి అసలైన కూతురు రావాలి కాబట్టి నువ్వు ఈ చీకటి పరదా దాటుకుని వెలుగులోకి రావాల్సిందే. అత్తకి ఏదో అవుతుందన్న భయం వదిలే, జరగనివ్వు. కానీ నేను ఒకదానికి మాత్రం సిద్ధంగా ఉండాలి. దేనికి బావా? సుమిత్ర అత్తనే దశరథ్ మావయ్యని అమ్మా నాన్న అని పిలవడాన్ని. మనం వాడుతున్న దాగుడు మూతలకి ఇది లాస్ట్ రౌండ్ దీపా. నీ టెస్ట్ రిపోర్ట్స్ బయటకొచ్చినా, జోస్న టెస్ట్ రిపోర్ట్స్ బయటకొచ్చినా నువ్వే మా శివనారాయణ తాత అసలైన మనోరాలువని పారు నోటితోనే చెప్పిస్తాను. దీన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. జోస్న ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉంటుందా? సైలెంట్గా ఎందుకుంటుంది? తన మైండ్లో ఏదో ఒక గేమ్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటే, ఇక ఊరేలా సొంత ఇల్లేలా, ఓ కూతురా ఏలా ఈ శ్వాస. రే మీ మేడమే అనుకుంటా, ఫోన్ చూడు. చెప్పండి మేడం. ఫోన్ మా నాన్నకిచ్చి మీరు బయటకు వెళ్ళండి. అలాగే మేడం. మేడం మీతో మాట్లాడతారంట. పదరా. ఏంటమ్మా నిద్రపోయే టైంలో ఫోన్ చేసావు? ఏ నిద్ర పట్టడం లేదా? ప్రతిసారి నువ్వు నాకు కథ చెప్పేవాడివి కదా, ఈసారి నేను నీకు కథ చెప్తాను నాన్న. నిద్రపుచ్చడానికా? నిద్ర లేకుండా తరుముతున్న భయాల్ని నీకు అర్థమయ్యేలా చెప్పడానికి. చెప్పమ్మా. నాకు కూడా ఇక్కడ కథలు చెప్పేవాళ్ళు ఎవరు లేక ఊరికే పాటలు పాడుకుంటున్నాను. భయపడ్డానికి నీకు బాధ్యతలు లేవు, బాధపడ్డానికి నీకు కోరికలు లేవు. బైరాగి లాంటి బతుక్కి పాటలు తప్ప ఎవతోడుంటారు. చాలా బాగా చెప్పావమ్మా. నీకు జ్ఞానోదయం అవుతున్నట్టుంది. ఓడిపోతున్నాను నాన్న. కథ చెప్పకుండానే సారాంశం అర్థమైంది కదా. ముగింపు ఏనాడో చెప్పాను. ముగించాలనే ఉంది. ముగించడం తప్ప నీకు వేరే దారి లేదు. ఓడిపోవడం చావుతో సమానం. కొన్నిసార్లు ఓటమిచ్చే మనశ్శాంతి గెలుపు కూడా ఇవ్వలేదమ్మా. గ్రానికి నా మీద అనుమానం మొదలైంది. మీరిద్దరు తోడు దొంగలే కదా. గ్రానికి నువ్వంటే ప్రాణం. అదే నా ప్రాణాలు కాపాడుతుందమ్మా. లేదంటే మీరిద్దరూ కలిసి నన్ను ఏనాడో చంపేసేవారు. ఉన్నది ఒకటే జీవితం అయినప్పుడు చనిపోవడం ఎందుకు నాన్నా? చూస్తుంటే సన్యాసం తీసుకునేలా ఉన్నావు. భయంగా ఉంది నాన్న. భయపెడుతున్నాడని చెప్పు. నీలో మార్పు వస్తుందంటే అది నీ మంచితనం కాదు, అల్లుడు మాయ. కార్తీక్ ఏదో చేస్తుంటాడు. ముందు కూతురి గురించి ఆలోచించు నాన్నా. నువ్వు మనిషిగా మారతాను అంటే నీకోసం ఏమైనా చేస్తాను. నేనిప్పుడు మనిషిని కాదా నాన్నా? స్వార్థంతో క్రూరత్వంతో నిండిపోయిన వాళ్ళని మనుషుల లిస్టులో కలపకూడదమ్మా. నాకోసం ఏమీ చేయనంటావు. నువ్వు మారతానంటే ఏదైనా చేస్తాను. నేను మారితే మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి నాన్నా. అదే నువ్వు మారేవనుకో, ఎలా మారాలి? నేను చెప్పినట్టు వినాలి. ఇంకా నువ్వు, నేను, గ్రాని, కాశీ, మనం అంతా ఒక ఫ్యామిలీ. మన నలుగురి గురించి ఆలోచించి నేనొక ప్లాన్ రెడీ చేశాను. మా అమ్మ మా అన్నయ్య కూతురు జీవితాన్ని రోడ్డుపాలు చేసింది. నువ్వేమో నా కొడుకు జీవితాన్ని, సంసారాన్ని గంగపాలు చేశావు. ఇంకా నేనే మిగిలిపోయినమ్మా నాశనం చేయడానికి. నాన్నా, పిలుపు గొంతులో నుంచే వస్తుందమ్మా. అవసరం కదా అందుకు. మనమంతా కలిసి మన జీవితాల్ని బాగు చేసుకోవాలి నాన్నా. నీలాంటి వాళ్ళ మాటలు
చలేస్తుందని నిప్పంటించుకుంటే ఉంటాయమ్మా. ఆస్తి మొత్తం మనదే అయితే నీ కూతురు ఎంత గొప్పగా బతుకుతుందో ఒక్కసారి ఆలోచించు. గొప్పగా బతకడం అనే మాటకి అర్థం నీకు తెలిస్తే నువ్విలా మాట్లాడవు. అయితే నువ్వు చెప్పు. చెప్పడం ఎందుకు? దీపలాంటి మనిషిని చూపిస్తే సరిపోతుంది కదా. ఛీ, నువ్వింక మారవా నాన్నా? నేను మారను, నువ్వే మారాలి. కన్న కూతురికి ద్రోహం చేసిన మనిషిగా మిగిలిపోతావు. కన్న తండ్రి ప్రాణాలు తీసిన మనిషిగా నువ్వు మిగిలిపోవద్దు. నీలాంటి తండ్రికి ఆ నరకంలో కూడా చోటు దొరకదు. భూమి మీద నరకం చూపిస్తున్నావు కదమ్మా. అక్కడ చోటు దొరికితే ఏంటి, దొరకపోతే ఏంటి? నీతో మాట్లాడడం కూడా అనవసరం. చివరికి ఒక మంచి నిర్ణయానికి వచ్చావు. నీకు ఫోన్ చేయడం కూడా నాదే తప్పు. అయితే సర్దిద్దుకో. ఛీ, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. బతిమాలినా వినలేదు. నువ్వు బతిమలాడట్లేదు, రోజు రోజుకి దిగజారిపోతున్నావు. నేను దొరికిపోతానని నువ్వనుకుంటున్నావు కదా. ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాను నాన్న. అది నీ వల్ల కాదు. కళ్ళెందుకు అంత తడిగా ఉన్నాయి? నువ్వు మోస్తున్న బరువుల్ని చూసి కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి బావా. అలారా. పూల తోట అందంగా ఉండాలంటే తోటమాలి దాని బాధ్యత తాలూకు బరువుని భుజానికెత్తుకోవాలి. కూతురు చదువు కోరుకున్నంత గొప్పగా ఉండాలంటే చదువు తాలూకు బరువు తండ్రి భుజానికెత్తుకోవాలి. మనం కోరుకునే ఆనందం ఎంత పెద్దదైతే మనం మోసే బరువు అంత ఎక్కువగా ఉంటుంది. నువ్వేమో కడుపుతో ఉన్నావు. ఈ టైంలో నేను ఎలా చూసుకోవాలి? నచ్చింది వండి పెట్టాలి. నేను అలా సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతున్నాను. ఇలా నీతో కూర్చొని దేవుడి సన్నిధిలో నా దేవుడితో కలిసి ప్రసాదం తినడంలో ఆనందం లేదంటావా బావా? నా ఆనందం నువ్వు సర్దుకునే దానిలో ఉండదు, నేను ఇవ్వాలనుకునే దానిలో ఉంటుంది. ఇది కాదు కదా నీకు ఇవ్వాలనుకున్నది. ఏ నా కోసం నా బిడ్డ కోసం పెద్ద కోట కట్టి అంతస్తుల మధ్య యువరాణిలా చూసుకోవాలనుకుంటున్నావా? రోడ్డు పక్కన కూర్చోబెట్టి కొబ్బరి చెప్పు తినిపిస్తున్నాను. నువ్వేమో కోట అంతస్తు అంటున్నావు. కానీ అవి కూడా వస్తాయిలే. రావడం ఏంటి బావా? ఇప్పుడు లేవా? ఓ లీటర్ పెట్రోల్ ఉన్న స్కూటీ తప్ప మన దగ్గర ఏమీ లేవు. నాకున్నవి నాకు చాలు బావా. ఏమున్నాయండి నీకు? నీ ప్రేమకు మించిన ఐశ్వర్యం, నీ గుండెకు మించిన కోట నాకీ జన్మకి దొరకవు బావా. నేను అంతస్తుల మధ్య ఉంటేనే రాణినవుతానా? నీ పక్కనుంటే ఎక్కడున్నా నేను రాణినే బావా. ఇది మామూలు కథ కాదు. తన వాళ్ల కోసం తనే సేవకుడిగా మారిన రాజు కథ. ఈ రాజుకి సింహాసనం అవసరం లేదు, కిరీటాలు అవసరం లేదు, భుజకీర్తులు అవసరం లేదు, వందల మంది అవసరం లేదు. చిరునవ్వే ఆభరణం. తన వాళ్లే సర్వస్వం. ఒక పక్క చెల్లెలి కాపురం సరిచేయాలన్న తాపత్రయం, మరొక వైపు తల్లిదండ్రిని కలపాలన్న ఆశయం, ఇంకొక వైపు కడుపుతో ఉన్న భార్యని బాగా చూసుకోవాలన్న ఆరాటం. వీటిని దాటి అతన్ని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం. ఎన్ని మోయాలంటే నీ ఆలోచనలకి ఎంత బలం ఉండాలి బావా? నా బలవంతా నువ్వే మరదలా. నా ప్రేమకు మించిన ఐశ్వర్యం లేదన్నావు చూడు. అర్థం చేసుకునే భార్య దొరకడానికి మించిన అదృష్టం లేదు. నిన్ను నీ కుటుంబంతో కలపాలి. నీ కుటుంబం అంటే అది నా తల్లి కూడా పుట్టినిల్లే కదా. నాకు అమ్మమ్మ ఇల్లు. మన వాళ్ల కోసం మనమే నిలబడకపోతే ఎవరు నిలబడతారు మరదలా? సాయం అడిగే అవసరం అందరికీ ఉంటుంది, కానీ సాయం చేసే గుణం కొందరికే ఉంటుంది. అయినా మనం చేస్తుంది సాయం కాదు, న్యాయం. నీ స్థానంలో నువ్వు ఉండాలి, అదే న్యాయం. దానికోసం వేస్తున్న రోడ్లే ఇవన్నీ. చివరికి గమ్యం చేరుకుంటే చూడు. ఎవరు బావా? డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. మీరు వెంటనే దీపం తీసుకుని హాస్పిటల్కి రండి. ఏమైంది డాక్టర్? రిపోర్ట్స్ వచ్చాయి. అలాగే వస్తున్నాను డాక్టర్. ఏమైంది బావా? రిపోర్ట్స్ వచ్చాయంట, పద. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
పారిజాతం నువ్వేనా? నేనేనండి. నువ్వేంటి ధూపమేంటి? దాసమావయ్య కనిపించకుండా పోవడానికి జ్యోత్స్నకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. నా గురించి ఎవరు పట్టించుకోరు కానీ నేను మాత్రం అందరి గురించి పట్టించుకోవాలా? మమ్మీని చూడ్డానికి వచ్చాను. మరి టాబ్లెట్స్ ఎందుకు డస్ట్బిన్లో వేసావు? ఈ టైంలో ఎక్కడికి బయలుదేరుతున్నావో చెప్పవే. అడిగేది నిన్నే పారిజాతం. కడుపు చిచ్చుకుంటే కాళ్ల మీద పడినట్టే ఉంది నా పరిస్థితి. నా కొడుకు విషయంలో నా మనవరాలి మీదే అనుమానంగా ఉంది. దాని ప్రవర్తన అందుకు తగ్గట్టే ఉంది. ఏ నిజం ఎప్పుడు బయటపడి నా పీక్కి చుట్టుకుంటుందో అని భయంగా ఉంది. పారిజాతం ఆ? అడిగేది నిన్నే. ఏమీ లేదండి. ఇంట్లో ఎవ్వరికీ బాలేదు కదా. అందరి మంచి కోసం పూజ చేస్తున్నానండి. పూజ నీకు గుర్తొచ్చినప్పుడు చేయటం కాదు, ఉదయాన్నే లేచి చెయ్యాలి. ఇది ఉదయమేగా. తప్పు నీది కాదు పారిజాతం. ఎప్పుడూ పూజలు చేయని వాళ్ళు కొత్తగా పూజలు మొదలు పెడితే ఇలాగే ఉంది. ఊరుకోండి, ఎవరైనా వింటే నిజమనుకుంటారు. నేనెప్పుడు పూజ చేయకపోవడం ఏంటండి? ఆ మాటకొస్తే నేను పూజ చేస్తే దేవుడు కూడా సంతోషిస్తాడండి. అవునులే, ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఆడిపోసుకునే నోరు మంత్రాలు చదువుతుందంటే ఆకాశేపైనా తిట్లు తినే బాధ తప్పుతుందని దేవుడు సంతోషిస్తాడు. మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను మనసు పెట్టి పూజ చేశానంటే దేవుడు దిగి రావాలి తెలుసా అండి? అంటే ఇప్పుడు మనసు పెట్టకుండా పూజ చేసినట్టేగా. అలాగని కాదండి. గుమ్మడికాయ దొంగని ఎవ్వరూ పట్టుకోవాల్సిన అవసరం లేదు పారిజాతం, వాడే దొరికిపోతా. ఏమండి, నేనంటే దేవుడికి చాలా ఇష్టం. ఈ విషయం దేవుడికి తెలుసా? నా భక్తి పారవస్యాల గురించి అసలు మీకు నాన్నా, ఏంటి దశరథ, ఎందుకు రెడీ అయ్యి రమ్మన్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా? అవును నాన్న, మనం జ్యోత్స్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఎందుకు దశరథ? బ్లడ్ శాంపిల్స్ మళ్ళీ టెస్ట్ చేయించడానికి. కెనడా వెళ్తున్నారా? పిన్ని, అది కాదు దశరథ. ఆ డాక్టర్ హారిక సరైన డాక్టర్ కాదని జ్యోత్స్న చెప్పింది కదా. జ్యోత్స్న చెప్తే నువ్వన్నీ నమ్ముతావా? నేను కూడా ఈ మధ్య కొన్ని నమ్మలేకపోతున్నానులే. నేనైతే ఈ విషయంలో డాక్టర్ హారిక గారినే నమ్ముతాను. మిస్టేక్ జరుగుండొచ్చు, కానీ జ్యోత్స్న బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అది నీ కూతురు కాదు దశరథ. ఆ నిజం బయటపడుతుందని భయపడుతోంది. మళ్ళీ టెస్ట్ చేయడానికి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి జ్యోత్స్న అంటే తను ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది. అందుకే తనతో ఏమీ చెప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్తాం. చచ్చాన్రా దేవుడా, ముందు నేను అర్జెంటుగా వెళ్ళి జ్యోత్స్నకి ఈ విషయం చెప్పాలి. పారిజాతం ఆ? ఎక్కడికి? పూజ గదిలోకండి. ఆగో, నేనింక జ్యోత్స్న గదిలోకి అనుకున్నానే. ధూపం జ్యోత్స్న గదిలో వేసి పూజ గదిలోకి వెళ్తానండి. ఇక్కడ వేసిన ధూపం చాలే, దీన్ని ఆ గదిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చూడు, నువ్వేదైతే విన్నావో అది జ్యోత్స్న చెప్పు. చచ్చా, నేనెందుకు చెప్తానండి? వెళ్తే చెప్తావు, అందుకే ఇక్కడే ఉండు. అమ్మ జ్యోత్స్న, జ్యోత్స్న. ఏంటి తాత? మనం బయటకెళ్ళాం. ఎక్కడికి? రమ్మన్నప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. పద, కారులో వెళ్తూ మాట్లాడుకో. పారిజాతం, ఆ? నువ్వు వెళ్ళి సుమిత్రని జాగ్రత్త చూసుకో. అలాగేనండి. దశరథ, డాడీ కూడా వస్తున్నాడా? అవునమ్మా, ముగ్గురు కలిసే వెళ్తున్నాం. రెస్టారెంట్ కా? హాస్పిటల్కి ముద్దు. పదమ్మా, పదా. అయ్యో, ఇప్పుడు దీన్ని ఈ గంట నుంచి ఎలా కాపాడాలో అర్థం కావటం లేదే. అయ్యో, ఓం నమ శివాయ. దీప శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ అవ్వడమేంటి? రిపోర్ట్స్ చూసి కాసేపు నా మైండ్ పనిచేయలేదు. నేను ఈ రిపోర్ట్స్ ప్రకారం మాట్లాడాలంటే సుమిత్ర గారికి అన్న కూతురు దీపే. మీరింత కాన్ఫిడెంట్గా శాంపిల్స్ ఇచ్చారంటే మీకు నిజం ముందే తెలుసుండాలి. అవును డాక్టర్, నీ దగ్గర నిజాన్ని ఒప్పుకోక తప్పదు. దీపే మాత కూతురు. మరి జోష్న? దాని గురించి తర్వాత మాట్లాడుకోదాం. దీపకు మాకు సంబంధం లేదని సుమిత్ర గారే చెప్పారు కదా. దీపే నాత కూతురని నాకు దీపకి తప్ప మా ఇంట్లో ఎవరికీ తెలియదు డాక్టర్. తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుంది? నేను వెంటనే దశరథ్ గారికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటాను. ఎందుకు డాక్టర్? నిజం చెప్పడానికి.
వెంటనే ఈ నిజం అందరికీ తెలియాలి. డాక్టర్ ప్లీజ్, ఇప్పుడు జరగాల్సింది నిజం తెలియటం కాదు, మా అత్త బతకటం. ఎవరికి తెలియకుండా ఈ ఆపరేషన్ జరగాలి. బయట నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, అవి నేను చూసుకుంటాను. అది కాదు కార్తీక్, దీప ఎవరో తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుందనుకున్నా? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే బ్లడ్ శాంపిల్ తీసుకున్నంత ఈజీ కాదు కదా. మీరు అనుకునే అన్ని ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేస్తాను డాక్టర్. మీరు మా అత్తను బతికించండి. సారీ కార్తీక్, నేను మీ అతన్ని బ్రతికించలేను. ఎందుకు బ్రతికించలేరు? ఇంతకు ముందంటే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు, ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి కదా. అయినా సరే నేను మీ అమ్మని బ్రతికించలేను. అదే డాక్టర్ ఎందుకని అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు మీ అమ్మని కాపాడుకోలేవు దీపా, నీ వల్ల సాధ్యం కాదు. చెప్పండి డాక్టర్, మా అత్తని కాపాడటం దీపకి ఎందుకు సాధ్యం కాదు? మీరు మీ అత్త గురించి ఇంత బాధపడుతున్నారు. నేను చెప్పబోయేది వింటే మీరు తట్టుకోలేరు కార్తీక్. అదేదైనా సరే చెప్పండి డాక్టర్, నాకు నా తల్లి ప్రాణాలు కాపాడడం ముఖ్యం. అది నీ వల్ల సాధ్యం కాదని చెప్తున్నాను కదా. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకంటే నువ్వు ప్రెగ్నెన్సీ. నాకేం పర్లేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కన్న తల్లిని కాపాడుకోవాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మరేం చేయాలి? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. అదేదైనా సరే నా తల్లి ప్రాణం కంటే ఎక్కువ కాదు. చెప్పండి డాక్టర్. అయితే నీ కడుపులో ఉన్న ప్రాణాన్ని నువ్వు వదులుకుంటావా? నా కన్న తల్లికి నా కడుపులో ఉన్న బిడ్డకి ఏంటి సంబంధం? నీ బాడీ కండిషన్ బాలేనప్పుడు నువ్వు బోన్ మ్యారో డొనేట్ చేయకూడదు. ఒకవేళ చేసినా కడుపులోని బిడ్డ బ్రతకదు. నువ్వు గర్భవతివని తెలిసి నీకు అన్ని రకాల టెస్టులు చేయించాను. నీ హెల్త్ కండిషన్ బాలేదమ్మా, నువ్వు ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి పనికిరావు. అయినా సరే నేను రిస్క్ చేస్తాను అంటే కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. ఏ ప్రాణం వదులుకుంటావు? ఏ ప్రాణాన్ని కాపాడుకుంటావు? ఇప్పుడు చెప్పు, నీ వల్ల ఇది సాధ్యమవుతుందా? నీ కూతురు బతికుండగా నీకేం కాదమ్మా. తన ప్రాణాలు అడ్డు పెట్టైనా నీ ప్రాణాన్ని కాపాడుతుంది. అవునత్త, నీ కూతురే నేను కాపాడుతూ. మీ వైపు నుంచి కాదు, నేనిది నా వైపు నుంచి ఆలోచిస్తే నేనే ఒప్పుకోను. ఒక ప్రాణాన్ని పోయడానికి మరో ప్రాణాన్ని ఎలా తీస్తాను? అసలు ఇవన్నీ మీరు ఊహించగలరా? ఏం కార్తీక్, మీరు మీ బిడ్డ ప్రాణాన్ని వదిలేసుకోగలరా?